హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వంకాయ పచ్చడిని మంచి టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో చూద్దాం. వంకాయ పచ్చడిని ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే అబ్బబ్బా, ఆ టేస్టే వేరే లెవెల్. వంకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా. వంకాయ, పచ్చిమిర్చి, సాల్ట్, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఆయిల్. ఇప్పుడు ఆయిల్ని బ్రష్ సాయంతో వంకాయకి ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల వంకాయ ఈజీగా మెత్తగా ఫ్రై అవ్వడానికి హెల్ప్ అవుతుంది. గ్రీన్ చిల్లీస్కి కూడా ఈ విధంగా అప్లై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ని ఇలా బ్రష్ సహాయంతో ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయను మరియు చిల్లీస్ని కూడా వేసుకుందాం. వేసుకుని ఇలా ఫ్రై చేసుకుందాం. ప్యాన్ మీద మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. వంకాయ ఇంకా మగ్గినట్టు లేదు. మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. చిల్లీ ఫ్రై అయ్యాయి. వాటిని ప్లేట్లోకి తీసుకుని వంకాయని ఇంకొక నిమిషం మగ్గనిద్దాం. వంకాయ బాగా కుక్ అయ్యిందో లేదో ఇలా ఫోర్క్ సహాయంతో చూద్దాం. ఓకే, వంకాయ కుక్ అయ్యింది. ఇప్పుడు తాలింపుల్లోకి జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు గోల్డెన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆపుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిర్చిని మిక్సీ జార్లోకి తీసుకుని తాలింపు దినుసులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వంకాయను పై లేయర్ని ఇలా పీల్ చేసుకుని మిక్సీలోకి తీసుకుందాం. కొద్దిగా చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, మీరు ఈ వంకాయ పచ్చడిని ఇలా తయారు చేసుకుని వేడివేడి అన్నంలో నేతితో తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching.